వినాయక చవితి సందర్భంగా ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్ ఆఫ్ పారిస్ గణపతి విగ్రహాలను నిషేధించి పర్యావరణాన్ని కాపాడేందుకు ఈకో ఫ్రెండ్లీగా మట్టి విగ్రహాలను ప్రతిష్ఠించాలని పర్సనాలిటీ డెవలప్మెంట్ మోటివేటర్ ఎల్ఐసి డెవలప్మెంట్ ఆఫీసర్ ఎస్కే బాలసైదా సూచించారు. ఈ మేరకు ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ప్లాస్టర్ ఆఫ్ పారిస్ పదార్థాలతో తయారైన గణపతులను వినియోగిస్తే పర్యావరణం పాడవుతుందని, చెరువులు నదులు కలుషితమవుతాయని, తద్వారా రానున్న తరాలకు ఎంతో ప్రమాదకరంగా మారుతుందని, వారికి మంచి భవిష్యత్తు ఉండాలంటే వాటిని నిషేధించండి కోరారు. మట్టి గణపతి విగ్రహాలను పూజిస్తే ఆ వినాయకుడి అనుగ్రహం పొందడమే కాకుండా చేసిన పూజకు సత్ఫలితం కలుగుతుందని పేర్కొన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు బాలసైదా, ఎల్ఐసి డెవలప్మెంట్ ఆఫీసర్ అండ్ ఆల్సో ఐఎమ్ ద మోటివేటర్. మీ అందరికీ అడ్వాన్స్ వినాయక చవితి శుభాకాంక్షలు, శుభాభినందనలు. మిత్రులారా, వినాయక చవితి పండుగ మన దేశ సౌభాగ్యానికి, మనకు ఆనందాన్ని ఇచ్చేటటువంటి ఒక గొప్ప వేడుక. ఇది మన దేశ సౌభాగ్యాలలో ఒక ఉన్నతమైనటువంటి ఆదర్శం కలిగి ఎక్కువ మంది ప్రజలు ఇన్వాల్వ్ అయ్యేటటువంటి ఒక మంచి పండుగ వినాయక చవితి పండుగ. కానీ మీ అందరికీ నేను ఇచ్చేటటువంటి సూచన ఏంటంటే, ఎకో ఫ్రెండ్లీ విగ్రహాలని ప్రతిష్ఠించండి. గణేష్ యొక్క ఉత్సవాలని అత్యంత సంతోష సంబరాలతో జరుపుకునేటటువంటి ఒక మన గొప్ప సాంప్రదాయాన్ని మనం మరొకసారి ఈ భారతదేశం మొత్తం ప్రదర్శిద్దాం. కానీ ఎక్కువ మంది ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలని వాడుతున్నారు. దీనివలన సమాజానికి కానీ రేపటి తరానికి కానీ చెడు జరుగుతుంది. మట్టి కాలుష్యం పెరుగుతుంది, చెరువులు కాలుష్యం పెరుగుతాయి, అండ్ మన చుట్టూ ఉన్న పర్యావరణం ప్రజల యొక్క జీవన విధానానికి విరుద్ధంగా మారుతాయి అనేటటువంటిది మనం పండుగ వేళల్లో సంబరంగా సంతోషంగా జరుపుకునేది. ఆ దేవుని యొక్క ఆశీస్సులతోటి మనకు మేలు జరగాలి, ప్రజలకు భవిష్యత్తు బాగుండాలి, అందరూ కూడా ఇంకా ఎన్నో సంవత్సరాలు ఆనందంగా ఈ ప్రకృతి వనరులను ఉపయోగించుకుంటూ సంతోష సంబరాలతో ఇలాంటి వేడుకలు కొన్ని వందల సంవత్సరాలు నిర్వహించుకోవాలంటే ఈ భూమి బాగుండాలి, ఈ నీరు బాగుండాలి, ఈ పంచభూతాలు బాగుండాలి, అందులో మనందరము బాగుండాలి. అదే నేను మన వినాయక చవితి సందర్భంగా మీ అందరికీ ఇచ్చేటటువంటి నా సూచన. అలాగే మనందరం కూడా వినాయక చవితి పూజలు మట్టి విగ్రహంతో తయారు చేసినటువంటి విగ్రహాల ముందు చేసినప్పుడు మాత్రమే సత్ఫలితాలు పొందగలుగుతాము. ఇది అనాది నుంచి వచ్చున్నటువంటి మన సాంప్రదాయము, మన ఆచారం. మట్టి విగ్రహాల ద్వారా మనం భగవంతుని యొక్క నిజమైనటువంటి ఆశీస్సుల్ని, మేలుని పొందేటటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఈ సృష్టి బాగుండాలని దేవుడు కోరుకుంటాడు, ఈ సమాజం బాగుండాలని దేవుడు కోరుకుంటాడు. అలాంటి దేవుడు వినాయకుడు మట్టి విగ్రహంలో మాత్రమే వారి యొక్క మన గొప్పతనం కానీ, వారి విశిష్టత కానీ, మనకు వారి దీవెనలు కానీ అందటానికి మనందరము కూడా సమాజ శ్రేయస్సు కొరకు ఆలోచించి మట్టి విగ్రహాలనే వాడుదాము. మట్టి విగ్రహాల ద్వారా మనం దేవుని యొక్క పూజలు నిర్వహించుకోవడమే కాకుండా మన సమాజంలో జరిగేటటువంటి ఒక పర్యావరణానికి సంబంధించినటువంటి గొప్ప ఆవిష్కరణని, అంటే మనం పర్యావరణాన్ని కాపాడుకునేటటువంటి నిర్ణయాన్ని మనం ఈ పండుగ ద్వారానే మనం అమలు చేద్దాం, సత్ఫలితాలను పొందుదాం. మట్టి విగ్రహాలను వాడండి, దేవుని పూజలు చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.